జీవితాన్ని వెళ్ళవచ్చాల్సిన వారముగా మన జీవితాలు. అందుకనే ఈ యెషయా గ్రంథము మరి ముందుగా యేసుక్రీస్తుకు ప్రవచన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుకు సూచనగా ప్రవచనము, దానికి ఉదాహరణగా ముందు కోరిషన్ చూపించారు. అది ఆ రోజుకి సంబంధించింది, వర్తమాన కాలానికి సంబంధించి యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాడు. మొదటి సంగతి అండి, ఇదంతా నెరవేరుస్తుంది దేవుడు. ఆది నుంచి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే, నేను మొదటి వాడను, కడవరి వాడను, ముందువాడు. కనుక తానొస్తున్నాడు. ఎవరో తాను కోరేసు. నేను అతని ఇందుకు ముందు వెళ్ళే త్రోవ కాదు అతన్ని. ఆ త్రోవ ఏంటి? ఇందుకు ముందు ఏదో చిన్న రాజ్యములో జీవనం సాగించేవాడు. ఇప్పుడు దేవుని ప్రజలను నడిపించే త్రోవ, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. ఇప్పుడు బాధ్యతలు కూడిన త్రోవ. ఆ త్రోవను నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? దేవుని మందిరానికి వెళ్ళేటువంటి త్రోవ నూతనముగా నిర్మించుకుంటూ ఉన్నావా? దేవుని కొరకు నూతనంగా నిర్మించుకున్న త్రోవేనా నీది? దేవుని కొరకు నిత్యముగా జీవనము సాగించాల్సిన యాత్రేనా నీది? నూతనమైన త్రోవలో నేను ప్రయత్నించుదాం. కోరేసు అన్యుడైనప్పటికీ దేవుడు సూచన చేశాడు, నాకు నా మనసును ప్రేరేపించాడు. నేను అలా చెప్తూ ఉన్నాను, మీరు బయలుదేరండి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో రండి. ఇప్పుడు త్రోవలో నడవండి, నూతనమైన త్రోవ. ఇప్పుడు ఏం పుంజుకుంటారు? వచ్చి నూతన బలము పొందుడి, నూతన బలం పొందుడి అని అన్నాడా? ద్వీపము ఇప్పుడు ఏమవుతుంది? మహారాజ్యము అవుతుంది. దేవుడు తెలుసుకుంటే చిన్నది పెద్దది చేస్తాడు, అల్పమైన దానిని పెద్దదిగా. మరి నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు. కనుక మరి ఆ రోజున కోరేసి ఈ రోజున యేసుక్రీస్తు మరి నీ అందుండి మరి నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఒక నూతనమైన మార్గంలో త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలను జీవించి మన ఎడల ఫలింపు చేయను.